హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ మంత్ర ఎడ్యుకేషన్. హే ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియోలో మీకు ట్రిపుల్ ఐటీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? మెరిట్ బేస్ మీద అట్ ద సేమ్ టైం క్యాస్ట్ రిజర్వేషన్ బేస్ మీద కూడా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే చెప్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రత్తగా చూడండి. మీకు లిస్ట్ అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసుకోండి ప్రతిదీ డీటెయిల్గా. సో ఏంటంటే ఆల్రెడీ మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8th May ఓకే స్టార్ట్ అయింది కదా. అది వచ్చేసి మనకి లాస్ట్ డేటు June 25th. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోకపోతే లేదా పెట్టుకోవాలనుకున్నా సరే June 25th ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఫర్ ఏబీ ట్రిపుల్ ఐటీస్. సో అప్లై చేసుకోండి. ఓకే, అండ్ రిమెంబర్ దిస్, ఎవరికైతే 10th కంప్లీట్ అయ్యి 2024లో లేటెస్ట్గా 550 మార్క్స్ కంటే ఎక్కువ ఉంటేనే మ్యాక్సిమం అప్లై చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు SC ST అయితే ఒక 500+ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు 2023లో మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే లైక్ ఎక్కువ మార్క్స్ వస్తే కానీ మీకు సీట్స్ రాలేదు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ, అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మీకు లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపించి మీకు మెరిట్లో ఎంత మార్క్స్ వస్తే మీకు పక్కాగా మీరు అనుకున్న చోట సీట్ వస్తుందో మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి అనాలిసిస్ చేసి. దాంతోపాటుగా ఇంకా ఏ క్యాస్ట్లో ఎంత సీట్స్ ఉంటాయి, ఎంత రిజర్వేషన్ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం మెరిట్ కేటగిరీలో మనకి ఎంత మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో జనరల్గా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిప్రిసియేషన్ స్కోర్ యాడ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 4% స్కోర్ అనేది డిప్రిసియేషన్ స్కోర్ యాడ్ చేస్తారు. వాళ్ళకి ఆ మార్క్స్ అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి యాడ్ చేయరు. ఆ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఓన్లీ యాడ్ చేస్తారు. వాళ్ళకి ఆ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఒకటి ఇస్తారు. అది చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఓసీ కేటగిరీలో నూజివీడులో సీట్ రావాలనుకుంటే మీకు 599 మార్క్స్ రావాలి. అంటే ఒక్క మార్కు తక్కువ, 600కి 599 మార్క్స్ వస్తే తప్ప మీకు మీరు అనుకున్న ట్రిపుల్ ఐటీలో సీట్ రాదనమాట ఓసీకి. అండ్ ఆర్కే వాల్యూ వచ్చేసి 588 మార్క్స్ రావాలి. ఓకేనా? అండ్ ఒంగోలులో వచ్చేసి మీకు 584 మార్క్స్ రావాల్సి ఉంది. ఓకే, సో అలాగే శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే కావాలంటే 583 మార్క్స్ రావాలి. సో ఇవి ఓసీ వాళ్ళకనమాట. సో అలాగే ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి మనకి 4 క్యాంపసెస్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి పక్కాగా మనం అనుకున్న చోట సీట్ వస్తుంది అనే దానికి ఇవి మార్క్స్ అనమాట. మీరు BCA అయితే నూజివీడులో సీట్ రావాలంటే మీకు 594 మార్క్స్ రావాలి. మీరు ఆర్కే వ్యాలీలో మీకు రావాలనుకుంటే BCA వాళ్ళకి 584 మార్క్స్ అనేవి మీకు రావాలి. ఓకేనా? ఈ టేబుల్ అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఒంగోలులో కనుక సీట్ రావాలనుకుంటే మీకు 583 ఉండాలి BCA వాళ్ళకి. ఓకే, శ్రీకాకుళంలో అయితే 582. ఓకే, నెక్స్ట్ వచ్చేసి BCB నూజివీడులో సీట్ రావాలనుకుంటే 592 రావాలి. ఓకే, ఆర్కే వ్యాలీలో సీట్ రావాలంటే BCB వాళ్ళకి 584. ఓకే, అదే ఒంగోలులో సీట్ రావాలనుకుంటే 583 BCB వాళ్ళకి. ఓకే, సో BCB వాళ్ళకి శ్రీకాకుళంలో 582 మార్క్స్ రావాలి. ఓకేనా? సో ఇలా BCC వాళ్ళకి నూజివీడులో కట్ ఆఫ్ మెరిట్ ర్యాంక్ వచ్చేసి 586 మార్క్స్ వస్తేనే మీకు పక్కగా సీట్ వస్తుంది. అండ్ ఆర్కే వ్యాలీలో వచ్చేసి 557. ఇంకా ఒంగోలులో వచ్చేసి మీకు ఓకే BCC వాళ్ళకి ఒంగోలులో 571 మార్క్స్ రావాలి. అండ్ శ్రీకాకుళంలో 549. ఓకేనా? 549 మార్క్స్ రావాలి. ఇంకా BCDలో నూజివీడులో మీకు సీట్ రావాలనుకుంటే BCD కేటగిరీలో 590 మార్క్స్ రావాలి. ఓకేనా? సో BCD కేటగిరీలో ఆర్కే వ్యాలీలో రావాలనుకుంటే 582 మార్క్స్ రావాలి. BCD వాళ్ళకి ఒంగోలులో సీట్ రావాలనుకుంటే 582 మార్క్స్ రావాలి. అండ్ BCDలో శ్రీకాకుళంలో మార్క్స్ మీకు శ్రీకాకుళంలో సీట్ రావాలంటే 581 మార్క్స్ రావాలి. ఇంకా BCEలో మీకు నూజివీడులో సీట్ రావాలంటే మళ్ళీ 588 రావాలి మార్క్స్ నూజివీడులో కావాలంటే. ఆర్కే వ్యాలీలో మీకు BCE కేటగిరీలో సీట్ రావాలనుకుంటే 584 మీకు మెరిట్ ర్యాంక్ రావాలి, మెరిట్లో మార్క్స్ రావాలి. ఒంగోలులో వచ్చేసి 582 ఫర్ BCE. ఇంకా శ్రీకాకుళంలో వచ్చేసి 578 అనమాట BCE. ఇంకా మీకు ఎవరైతే SC కేటగిరీలో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నూజివీడులో సీట్ రావాలంటే 584 మార్క్స్ రావాలి. ఇంకా ఆర్కే వ్యాలీలో సీట్ రావాలనుకుంటే 576 మార్క్స్ రావాలి.
ఇంకా ఒంగోలులో కావాలనుకుంటే 574 రావాలి. ఇంకా శ్రీకాకుళంలో అయితే 574 అనమాట, మళ్ళీ సేమ్. అండ్ ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూజివీడ్లో సీట్ రావాలనుకుంటే మీకు 575 మార్క్స్ రావాలి. ఆర్కే వ్యాలీలో సీట్ రావాలంటే ఎస్టీ వాళ్ళకి 563 మార్క్స్ రావాలి. ఓకే, ఒంగోలులో సీట్ రావాలనుకుంటే మీకు ఓపెన్ కేటగిరీ మెరిట్ లిస్ట్లో శ్రీకాకుళం, ఓకే, శ్రీకాకుళంలో వాళ్ళకైతే 560. సో ఇలాగా నెక్స్ట్ లాస్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నూజివీడ్లో సీట్ రావాలనుకుంటే మీకు 593 మార్క్స్ రావాలి. అండ్ ఆర్కే వ్యాలీలో సీట్ కావాలనుకుంటే 583 మార్క్స్ రావాలి. ఇంకా ఒంగోలులో సీట్ కావాలనుకుంటే 582 మార్క్స్ కావాలి. మీకు ఒకవేళ ఎస్కే శ్రీకాకుళంలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీకు కనుక సీట్ రావాలనుకుంటే మీకు 581 మార్క్స్ ఉండాలి. ఓకేనా. సో ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో నాకు ఇన్ని మార్క్స్ వచ్చే బ్రో నాకు సీట్ వస్తుందా లేదా అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో ఈ మార్క్స్ చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాంట్లో కూడా పెడతాను చూడండి. ఈ మార్క్స్ ఉంటే మీకు కన్ఫర్మ్గా సీట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీనికంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయండి. బట్ మీకు క్యాస్ట్ రిజర్వేషన్స్ అని చెప్పాను కదా, వాటిల్లో కూడా మీకు కొన్ని మీ క్యాస్ట్కి తగ్గ కొన్ని సీట్స్ ఉంటాయి. సో వాటిల్లో ఫిల్ చేస్తారు మెరిట్ కేటగిరీ సీట్స్ అయిపోయిన తర్వాత. సో దాన్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇది మెరిట్ కేటగిరీ. సో మెరిట్లో మీకు మ్యాక్సిమం ఉంటే కనుక మీకు పక్కాగా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒకవేళ మీకు మెరిట్లో రాకపోతే ఇప్పుడు మీకు క్యాస్ట్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ రిజర్వేషన్స్ వచ్చేసరికి మీకు ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మీకు 10% అనేది రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా. ఆ రిజర్వేషన్ ప్రకారం మీకు 440 సీట్స్ అనేవి ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 440 సీట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఓకేనా. 440 సీట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి గర్ల్స్కి సపరేట్గా సీట్స్ అని చెప్పాను కదా, నేను గర్ల్స్కి ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పాను కదా. సో అలా చూసుకున్నట్లయితే అందులో 145 సీట్స్ గర్ల్స్కే ఇస్తారు. ఓకే, సెపరేట్గా మీకు 4400 సీట్స్లో మీకు 1500 సీట్స్ గర్ల్స్కి తీసేగా మిగిలినటువంటి 2900 సీట్స్ని ఈ రిజర్వేషన్ బేస్ మీద విడదీస్తారనమాట. ఓకే, సో దీంట్లో 7% బీసీఏకి 308, ఇంకా 10% బీసీబీ అంటే 440 సీట్స్ అనమాట. ఇవి కాకుండా గర్ల్స్కి బీసీబీలో 145 సీట్స్ ఉంటాయి. అండ్ బీసీసీలో 1% అనమాట, అంటే 44 సీట్స్. ఓకే, ఓపెన్ అనమాట. ఇవి బీసీసీ కేటగిరీలో 44 సీట్స్. ఇంకా బీసీసీ కేటగిరీలో గర్ల్స్కి విడిగా 14 సీట్స్. ఓకేనా. సో బీసీడీలో 7% అంటే 308 సీట్స్ అనమాట బీసీడీ కేటగిరీలో. ఇవి లైక్ ఈ క్యాస్ట్ వైజ్గా బీసీడీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఫిల్ చేస్తారనమాట, మీ మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో దాని వైజ్గా. అండ్ గర్ల్స్కి బీసీడీలో సపరేట్గా 100 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ బీసీఈలో వచ్చేసి 4% రిజర్వేషను, దాంట్లో 176 సీట్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. అండ్ గర్ల్స్కి 58 సీట్స్ విడిగా ఉండడం జరుగుద్ది. ఎస్సీ కేటగిరీలో 15% రిజర్వేషన్ అయితే ఉంటుంది, హైయెస్ట్ అనమాట ఎస్సీలో. సో 660 సీట్స్ అనేవి ఎస్సీ కేటగిరీలో ఉంటాయి. అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఎస్సీ కేటగిరీలో 260 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీలో 6% ఉంటుంది రిజర్వేషను, అంటే 264 సీట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ లేడీస్కి ఉమెన్స్కి విడిగా 88 సీట్స్ ఎస్టీ కేటగిరీలో ఉంటాయి. ఇంకా ఎన్సీసీ కేటగిరీలో 1% రిజర్వేషన్ ఉంటుంది, అంటే 44 సీట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఎన్సీసీలో విడిగా గర్ల్స్కి 14 సీట్స్ ఉంటాయి. ఇంకా పీహెచ్ కేటగిరీలో 5% ఉంటుంది. పీహెచ్ అంటే ఫిజికల్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్ అలా అనమాట. సో 5% రిజర్వేషన్ ఉండేది, అంటే 220 సీట్స్. అవి కాకుండా గర్ల్స్కి 73 సీట్స్ విడిగా ఉంటాయి. సో క్యాప్ రిజర్వేషన్లో మీకు మళ్ళీ 2% అనమాట, అంటే 88 సీట్స్ ఉంటాయి. ఓకేనా. ఇంకా స్పోర్ట్స్ రిజర్వేషన్లో కూడా మీకు 0.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, క్యాప్ అంటే ఆర్మీ చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి క్యాప్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇంకా స్పోర్ట్స్ అంటే జనరల్గా ఏమన్నా మీరు అథ్లెటిక్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్లో ఉంటే మీకు 0.5% రిజర్వేషన్ ఉండిద్ది మీ సర్టిఫికేట్స్ని బట్టి. సో దాన్ని బట్టి మీకు అందులో 22 సీట్స్ ఉంటాయి. గర్ల్స్కి మళ్ళీ సెపరేట్గా 8 సీట్స్ ఉంటాయి. ఇంకా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఈ రిజర్వేషన్ కింద మీకు 0.5% సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. దీంట్లో కూడా 22 సీట్స్ విడిగా ఉంటాయి. గర్ల్స్కి వచ్చేసి 8 సీట్స్ ఉంటాయి.
సో ఇలాగా మీకు క్యాస్ట్ వైజ్గా ఇంకా కేటగిరీ వైజ్గా సీట్స్ అనేవి ఉంటాయి. మీకు జనరల్గా కౌన్సిలింగ్ జరిగినప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత అడ్మిషన్ ఇచ్చే ముందు మీకు కౌన్సిలింగ్ జరుగుద్ది. ఆ కౌన్సిలింగ్ బేస్ మీద మీకు సీట్ అలాట్ చేస్తారనమాట, ఏ క్యాంపస్లో వచ్చిందనే దాన్ని బట్టి. సో ఈ కౌన్సిలింగ్లో మీకు 2 రకాల సీట్స్ ఉంటాయి. ఒకటి మెరిట్ కేటగిరీ, 2 ఓకేనా రిజర్వేషన్ కేటగిరీ. సో మెరిట్లో ఏంటంటే మీకు కనుక కట్ ఆఫ్ ర్యాంక్స్ టాప్లో వస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సీట్ వచ్చేస్తుంది. లేకపోతే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ని బేస్ చేసుకుని మీ స్పోర్ట్స్ రిజర్వేషన్, అదర్ స్పెషల్ రిజర్వేషన్స్ని బేస్ చేసుకుని మీకు సీట్ ఇస్తారనమాట. సో ఇవి రిజర్వేషన్కి సంబంధించినటువంటి సీట్స్ ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకేనా. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. IIITకి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు ఫర్దర్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.